ఉన్నారు. మోషేని కనుగొనేంత వరకు దేవుడు ఏమీ చేయలేదు. ఆ విధంగా ఈవేళ 4 రకాల ప్రజలను దేవుడు వెతుకుచున్నాడు. వారే నేటి సంఘానికి కావలసిన వారు. వారెవరనగా పరిశుద్ధులు, పంట కోయువారు, ప్రార్థించువారు, పరామర్శించువారు. ఇలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటిగా చూసుకుందాము. పరిశుద్ధులు, దేవునికి పరిశుద్ధులు కావాలి. 2 కొరింథీ 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. చదివి సాయం చేయండి. 2 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. ఆమేన్. మనం ఎలాగున్నామంటే క్రీస్తు యొక్క పత్రిక. ఈ రోజులలో మన పత్రికలని ఎవరు చదవడం లేదు, మన జీవితాలని చదువుతున్నారు. కాబట్టి దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే మన జీవితాలు ఒక పత్రిక లాగా ఉండాలి. ఒక పత్రిక లాగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. పరిశుద్ధంగా ఒక పత్రిక, ఎందుకంటే ప్రజలు మన జీవితాలను చదువుతున్నారు కాబట్టి మన జీవితాలు ఒక పత్రిక లాగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దానికి దానియేలు గురించి మనందరికీ తెలుసు. దానియేలు లోకానికి భిన్నంగా మళ్ళా రాజుని ధిక్కరించే తన జీవితాన్ని ఎంతగానో పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. మళ్ళీ యోసేపు గురించి మనకు తెలుసు. ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యోసేపు ఆయన పాపము చేయవలసి సమయము ఆయన యవన ప్రాయంలో ఉన్నాడు. చేయాలనుకుంటే పాపం చేయొచ్చు, కానీ ఆ పాపము చేసే స్థానం నుండి ఆయన పారిపోయిండు. ఆయన ఎంతగానో తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. అలాంటి జీవితము కావాలని దేవుడు ఎదురు చూస్తా ఉంటున్నాడు. మన జీవితాలు ఎలా ఉండాలంటే 2 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి స్థలములో మన జీవితాలు పరిమళించేదిగా ఉండాలి, సువాసనిచ్చే జీవితాలు ఉండాలని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఒక సువాసనిచ్చే జీవితాలు, క్రీస్తు కొరకై సువాసనిచ్చే జీవితాలు మన జీవితాలు ఉండాలని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితము కలిగి జీవించాలని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. రెండోదిగా చూసుకున్నట్లయితే పంట కోసేవారు కావాలి. పంట కోసేవారు కావాలి అని దేవుడు ఎదురు చూస్తా ఉంటున్నాడు. లూకా స్వార్త 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈ వచనాలు మీ అందరికీ తెలుసు కాబట్టి నేను చదివించడం లేదు, మీ అందరికీ తెలుసు. ఈ యొక్క వచనంలో ఏం రాయబడి ఉందంటే కోత విస్తారముగా ఉంది కానీ పనివారు కొద్ది మందియే. కోత విస్తారంగా ఉంది. అవును, ఈ రోజులలో పరిచర్య సువార్త అనేది జరగటము లేదు కదా. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు, దేవుడే అడుగుచున్నాడు. కోత విస్తారముగా ఉంది కానీ పోయేవారు కొద్ది మందియే అని దేవుడే చెప్తా ఉంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనంలో, ఇదిగో కనులెత్తి పొలములను చూడుడి అని అక్కడ రాయబడి ఉంటుంది. కనులెత్తి పొలమును చూడుడి. ఎందరో మంది దేవుని వాక్యాన్ని తెలియక ఇంకను నశించిపోతా ఉన్నారు. ఇంకను సువార్త అందని ప్రజలు ఇంకెందరో ఉంటున్నారు. ఇంకా కోత విస్తారంగా ఉందని దేవుడు ఎదురు చూస్తా ఉంటున్నాడు, మనకు చెప్తా ఉంటున్నాడు. యేసయ్య 6వ అధ్యాయము 8వ వచనంలో, నేను ఎవరిని పంపెదను అని దేవుడే అడుగుచున్నాడు. నేను ఎవరిని పంపెదనని దేవుడే అడుగుచున్నాడు. ఈ సాహసాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తుంటున్నాను. ఈ హెచ్పిఎఫ్ యొక్క సాహసాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క సాహసంలో ప్రతిరోజు మిషనరీస్ ని గురించిన, ఇప్పుడు నార్త్ ఇండియా గురించి మనము గతించిన వారంలో చూసినట్లయితే వాళ్ళని పరామర్శించడము, వాళ్లకు తగిన సాయము చేయడము, వాళ్ళని ప్రతి విషయంలో వాళ్ళని పలకరియడము, ఇలాంటి పరిచర్య చాలా కరువైపోయింది. మిషనరీ పరిచర్యని రోజులలో ఎవరు గుర్తించడము లేదు. కానీ ఈ యొక్క హెచ్పిఎఫ్ గ్రూప్ ద్వారా ఈ యొక్క సాహసం ద్వారా నేను చాలా సంతోషిస్తుంటున్నాను. ఇవన్నీ వాళ్ళని ఓదార్చే విషయంలో గాని, వాళ్ళని పరామర్శించే విషయంలో గాని
ఇవన్నీ ఇవన్నీ హెచ్పిఎఫ్ గ్రూప్ ద్వారా జరుగుతా ఉంది. ఈ రోజులలో కోత కోసేవారు లేరు అని దేవుడే అడుగుతా ఉన్నాడు. మనము ఎపిఎస్సి 4వ అధ్యాయం 13వ వచనంలో చూసుకున్నట్లయితే, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంటే పంట కోయవలసి ఉంది అని యేసయ్య ఈ పని చేశాడు. మరి మన సంగతి ఏంది? దేవాది దేవుడు ఈ పని చేశాడు. పరిశుద్ధులు సంపూర్ణ కావాలని పంట కోయవలసింది అని యేసయ్య దేవతి దేవుడు ఈ పని చేశాడు. నా సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? కోత విస్తారంగా ఉంది, కోసేవారు లేరు అని దేవతి దేవుడే చెప్తా ఉన్నాడు. ఇకపోతే మూడోదిగా మనం చూసుకున్నట్లయితే ప్రార్థించేవారు కావాలి. ఆదికాండం 18వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఈ విషయము మనకందరికి తెలుసు. అబ్రహాము దేవుణ్ణి ఎంతగానో బ్రతిమిలాడుకుంటున్నాడు, బామాలుతున్నాడు. దేవా, ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క వచనంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఒకసారి చదవండి. 18వ అధ్యాయము 20వ వచనము. ఇక్కడ చూసుకున్నట్లయితే సదొమ గొమొర్రా గురించి ఇక్కడ మనకు తెలుసు. అక్కడ అబ్రహాము దేవుణ్ణి ఎంతగానో బ్రతిమిలాడుతున్నాడు. యేసయ్య, అక్కడ ఒక 50 మందిని ఉంటే మీరు కాపాడతారా? అదేవిధంగా తండ్రి, ఒకవేళ 45 మంది ఉంటే మీరు కాపాడతారా? 40 మంది కాపాడతారా యేసయ్య? గుర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర్ర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందుననెను. ఇక్కడ తీసుకున్నట్లయితే అబ్రహాము అక్కడ ఎంతగానో దేవుణ్ణి బ్రతిమిలాడుకొంచున్నాడు. యేసయ్య, 50 మంది ఉంటే సదొమ గొమొర్రాలో మీరు కాపాడతారా? 45 మంది ఉంటే మీరు కాపాడతారా? యేసయ్య, 40 మంది ఉంటే మీరు కాపాడతారా అని అబ్రహాము దేవుణ్ణి ఎంతగానో బ్రతిమిలాడి ప్రార్థిస్తా ఉంటున్నాడు. ఇక ఇక్కడ ఈ యొక్క మూడు జాగాలలో 5ని తగ్గిస్తూ వచ్చి డైరెక్ట్ 40 30 మంది ఉంటే కాపాడతారా యేసయ్య? 20 మంది ఉంటే కాపాడతారా యేసయ్య? 10 మంది ఉంటే కాపాడతారా? చూడండి, ఎంత గొప్పగా ప్రార్థన చేస్తా ఉంటున్నాడు, ఎంత భారంతో ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. ప్రార్థించే వారిని దేవుడు ఎదిరి చూస్తా ఉంటున్నాడు. ప్రార్థించేవారు కావాలని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ విధంగా ప్రార్థించే వాళ్ళు కావాలి. రోమా 9:1-3 వచనాలు చూస్తున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు తన రక్త సంబంధుల కోసము ఎంతగానో ప్రార్థించాడు. శాపగ్రస్తున్నైనా పర్వాలేదు. ఆ యొక్క వచనంలో ఏం రాయబడి ఉన్నదంటే, నేను క్రీస్తుకు వేరే శాపగ్రస్తున్నైనా పర్వాలేదు, కానీ నా రక్త సంబంధులు రక్షింపబడాలని అపోస్తలుడైన పౌలు గారు ఎంతగానో ప్రార్థిస్తుంటున్నాడు. ఆ విధమైన ప్రార్థన కావాలి. మన రక్త సంబంధులలో ఎందరికో రక్షణ లేకుండా ఉన్నారు. ఎందరో మన బంధుమిత్రులు, మన తోటి స్నేహితులే రక్షణ లేకుండా ఉన్నారు. నా కుటుంబంలోనే మేము 4 అక్క చెల్లెళ్ళము, 3 రక్షింపబడ్డము, ఒక అక్కకు రక్షణ లేదు. ఎంత వేదన! ఈ అపోస్తలుడైన పౌలు గారిని చూస్తున్నట్లయితే, నేను శాపగ్రస్తుని అయితే గాని నా కుటుంబము, నా రక్త సంబంధులు రక్షింపబడాలని దేవుని దగ్గర ఎంతగానో ప్రార్థిస్తుంటున్నాడు. దేవుని దగ్గర వేడుకొంచుంటున్నాడు, దేవుని బ్రతిమిలాడుకొంచుంటున్నాడు. అలాంటి ప్రార్థన పరులు కావాలని దేవుడు ఎదిరి చూస్తా ఉంటున్నాడు. అలాంటి ప్రార్థన పరులు కావాలి. అదే విధంగా మనం చూసినట్లయితే యెషయా 64:7 వచనంలో మనం చూసుకున్నట్లయితే, తన నామమును బట్టి ప్రార్థించే వారి కొరకు దేవుడు ఎదిరి చూస్తా ఉంటున్నారు. అలాంటి వారి కోసమే దేవుడు ఎదిరి చూస్తా ఉంటున్నారు. అలాంటి వారు కావాలి. ఈ రోజులలో మన పరిస్థితి చూసినట్లయితే, ఈ రోజులలో ఎలక్షన్స్ మూమెంట్ ఉంది. ఈ రోజులలో పరిస్థితి చూసినట్లయితే చాలా మంది చాలా భారంతో ప్రార్థిస్తా ఉంటున్నారు, కన్నీటితో ప్రార్థిస్తా ఉంటున్నారు. తగిన నాయకులు ఎన్నుకోబడాలని చాలా భారంతో అందరూ ప్రార్థిస్తా ఉంటున్నారు. ప్రార్థించే వారిని దేవుడు ఎదిరి చూస్తా ఉంటున్నారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే, ప్యాట్రిక్ జాషువా మనందరికీ తెలుసు. ఆయన FMPB యొక్క మిషనరీ.
ఆయన ప్రతిరోజు ఒకే యూనిఫామ్ లో ఉండేవారట. ఆయన వైట్ షర్ట్ కాకి ప్యాంట్ వేసుకొని ఉండేవారట. అయితే చాలా మంది ఆయన దగ్గరకు వచ్చి అడిగారట, మీరు ఎందుకు ఎప్పుడు ఇలాగే వైట్ షర్ట్ కాకి ప్యాంట్ వేసుకొని ఉంటారంటే, దేవుని యొక్క వాచ్మెన్ అని ఆయన చెప్పాడట. ఆయన ప్రతిరోజు దేవుని యొక్క ప్రార్థించే పనిలో ఉండేవాడు. దేవుని కోసమే తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అలాంటి ప్రార్థన పరులు కావాలని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. 4వదిగా చూసుకున్నట్లయితే పరామర్శించే వాళ్ళు కావాలి. నిజమే, ఈ రోజులలో పరామర్శించే వాళ్ళు చాలా తక్కువ. సమస్యలతో నిండిన ఈ లోకంలో పరామర్శించే వాళ్ళు ప్రతి చోట అవసరమే, కానీ పరామర్శించే వాళ్ళు లేకపోతున్నారు. సమస్యగా చాలా మందిగా ఉంటున్నారు. చిన్న సమస్య అయితే దాన్ని ఎంతగానో పెద్దగా చేసి చూపేవారు ఉంటారు, కానీ పరామర్శించే వాళ్ళు చాలా తక్కువ. దేవుడు ఎదురు చూస్తా ఉంటున్నాడు. దేవుడు ఎదురు చూస్తా ఉంటున్నాడు. పరామర్శించే వాళ్ళు కావాలి. నార్త్ ఇండియాలో చూసినట్లయితే మన సిస్టర్స్, మన పాస్టమ్మలు వాళ్ళ దగ్గరికి వాళ్ళని జూమ్ లో తీసుకురావడము, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ పరిస్థితి తెలుసుకోవడము, వాళ్ళకు తగిన సాయం చేయడము, వాళ్ళని పరామర్శించడము చాలు. వాళ్ళు ఎంతో ఇబ్బందులలో ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఆరాధన లేకుండా ఉన్నారు, ప్రార్థన లేకుండా ఉన్నారు. వాళ్ళ పిల్లలని కూడా భయముతో దూర ప్రాంతాలకు పంపే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు కావాల్సింది ఒకే ఒకటి ధైర్యము కదా, ఆదరణ. పరామర్శించే వాళ్ళు కావాలి. పరామర్శించే వాళ్ళని దేవుడే ఎదురు చూస్తా ఉంటున్నాడు. యెషయా 40వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, జనులు దేవతి దేవుడే అంటున్నాడు, ఓదార్చుడి, ఇది మన దేవుని ఆజ్ఞ. ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడి అని దేవతి దేవుడే అడుగుతున్నాడు. ఓదార్చే వాళ్ళు కావాలి. మనము కీర్తనలు 69:20 వచనంలో చూసుకున్నట్లయితే, సాక్షాత్ దేవతి దేవుడే ఓదార్పుని కోరుతా ఉన్నాడు. కాబట్టి మనము ఓదార్చే వారిగా ఉందాం, అనేకులను ఆదరించే వారిగా ఉందాం. ఈ రోజులలో చాలా కరువైపోయారు ఓదార్చే వాళ్ళు, ఆదరించే వాళ్ళు. అలాంటి వారి కోసం, అలాంటి స్థానంలో మనం ఉందాం. ప్రతి ఒక్కరిని ఆదరించే వారి గుంపులో మనం ఉందాం. యెషయా 63:5 వచనంలో చూసుకున్నట్లయితే, ఆదరించేవారు ఒక్కడును కూడా లేకపోయేనని దేవుడు చింతిస్తుంటున్నాడు. ఆదరించేవారు లేకపోయేది, ఒక్కరును కూడా లేరని దేవతి దేవుడే ఎంతగానో చింతిస్తా ఉంటున్నారు. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే, ధనవంతుడు లాజర్, మనకు వీళ్ళ స్టోరీ తెలుసు. ధనవంతుడు ఈ లోకంలో ఉన్నంత కాలము ఎంతగానో ఆయన రాజభోగాల జీవితము జీవించాడు. కానీ లాజరు ఆయన తిన్న బల్ల యొక్క పడ్డ ముక్కలను తిని ఆయన బ్రతికిండు. కానీ చనిపోయిన తర్వాత ధనవంతుడు నరకంలో ఉన్నాడు, లాజరు అబ్రాహాము యొక్క రొమ్మున అత్తుకొని ఉన్నాడు. నేనేమనుకుంటున్నానంటే, ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం పాపము, నేను అనుకుంటున్నాను, ఏం పాపము చేసి లేడు కావచ్చు. ఒకే ఒకటి ఏంటంటే, ఆయన లాజర్ను పరామర్శించే విషయంలో విఫలమైందని నేను అనుకుంటున్నాను కావచ్చు. లాజర్ని ఆయన పరామర్శించలేదు. లాజర్ని ఏ విషయంలో, లాజర్ అంత దీన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనను ఓదార్చలేదు, ఆయనని పరామర్శించలేదు. ఈరోజు లాజరు అబ్రాహాము యొక్క రొమ్మున అత్తుకొని ఉన్నాడు, ధనవంతుడేమో నరకంలో ఎంతగానో వేదన పడుతూ ఉంటున్నాడు. దేవుడే కోరుకుంటున్నాడు, ఆదరించే వాళ్ళు కావాలి, ఓదార్చే వాళ్ళు కావాలని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో చూసుకున్నట్లయితే, కనికరము గలవారు ధన్యులని దేవతి దేవుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మనము అనేకులను ఆదరించే విషయంలో, అనేకులను ఓదార్చే విషయంలో మనం ముందుందాం. అనేక విషయంలో దేవుడే కోరుతా ఉన్నాడు, ప్రార్థించే వాళ్ళు కావాలి,
పరిశుద్ధులు కావాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. పరిశుద్ధంగా జీవిస్తాం. పంట కోసేవారు కావాలని, నిజమే కోత విస్తారంగా ఉంది కానీ కోసేవారు లేరని దేవతి దేవుడు చింతిస్తా ఉంటున్నాడు. దేవతి దేవుడు అయినప్పటికీ కూడా ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించిన కాలంలో దేవుడు ఎంతగానో పరిచర్యను చేసి ఉంటున్నాడు. మనకు కూడా ఆ యొక్క భారాన్ని ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి పంట విస్తారంగా ఉంది, కోసేవారు లేరని దేవుడు చింతిస్తా ఉంటున్నాడు. ప్రార్థించేవారు కావాలి అని దేవుడు అడుగుతా ఉంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థించే వారిగా ఉందాం, ప్రార్థించే గుంపులో ఉందాం. పరామర్శించే వాళ్ళు కావాలని దేవుడు ఎదురు చూస్తుంటున్నాడు. కాబట్టి మనము అనేకులను పరామర్శించే వారిగా ఉందాము. ఈ అవకాశం ఇచ్చిన అక్క గారికి నా యొక్క వందనాలు. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె భారతి, నీ అక్క సాక్ష్యం పంచుకోమా, నీ సాక్ష్యం పంచుకోమా. నువ్వు ఎట్లా రక్షింపబడ్డావు, ఇంకా టైం ఉంది కదా, నీ సాక్ష్యం పంచు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ, మాది మహారాష్ట్ర అండి. మేము అమ్మ వాళ్ళకి నలుగురము, అక్క చెల్లెళ్ళము, ఒక అన్నయ్య. మా నాన్న వాళ్ళు చాలా విగ్రహారాధకులు అండి. చాలా అంటే చాలా విగ్రహ ఆరాధన చేసేవాళ్ళు నాన్నగారు. మా కుటుంబంలో మ్యారేజ్ అయిన తర్వాత పెద్ద అక్క రక్షింపబడ్డది. అక్క ద్వారా మేము అప్పుడప్పుడు చర్చికి వెళ్ళే వాళ్ళము. కానీ మా నాన్న చాలా మమ్మల్ని చర్చికి వెళ్తే బాధ పెట్టేవాడు. అస్సలు వెళ్ళనీయకపోయేవాడు. కానీ మాకు ఆ పాటలు, ఆ వాక్యము చాలా ఆకర్షించేది. అది మమ్మల్ని చిన్నప్పుడే చాలా ఆకర్షించేది. మేము అలా అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళము. ఒక మధ్యలో నడిపెక్క రక్షింపబడితే మా నాన్న అక్కని బాగా బాధ పెట్టిండు. బాగా ఎంతగా అంటే మాకు అప్పుడప్పుడు అన్నం తినకపోయేది, అంతగా బాధ పెట్టేవాడు. నువ్వు అయిపోయింది నా జీవితము. మా నాన్న ఆ విధంగా మా అక్కని బాధ పెట్టేవాడు. నన్ను ఎక్కడ ముఖము చూపియకుండా చేసావు కదా, నువ్వు రక్షింపబడి దేవుని నమ్ముకొని నేనేం చెప్పాలి ఇతరులకు? ఆ విధంగా ఆమెమో తప్పు చేసింది, ఏమో పాపం చేసిన లాగా అక్కని బాధ పెట్టేవాడు. ఇక నా విషయానికి వస్తే నేను చిన్నదాన్ని, కుటుంబంలో నలుగురు అక్క చెల్లెళ్ళ కంటే చిన్నదాన్ని. ఇక నా విషయానికి వస్తేనైతే అస్సలు ఓర్చుకోకపోయేది. నన్ను అసలు చర్చికే వెళ్ళనిచ్చేది కాదు. కానీ నేను అప్పుడప్పుడు సండే స్కూల్ ఆ విధంగా మా నాన్నకు తెలియకుంటేనే వెళ్ళేదాన్ని. నాకు చాలా ఇష్టం ఉండేది. సండే రోజు సండే స్కూల్ చర్చికి చాలా దూరంగా ఉంటుండే. నేను అక్కడ మా నాన్నకు తెలియకుండా వెళ్ళి కూర్చొని వినేదాన్ని. అలాగా నేను నాకు బాగా ఇష్టంగా ఉంటుండే. దేవుడు అంటే, దేవుని పాటలు అంటే, దేవుని మాటలు అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఆ విధంగా ఉన్నప్పుడు నా 16 సంవత్సరాలలో మా నాన్న అనారోగ్యానికి పాలైండు, పారాలసిస్ వచ్చింది. చాలా ఇబ్బందికి గురైండు మా నాన్న. చివరిలో చనిపోయే మూమెంట్ లో మా నాన్న పాస్టమ్మ వాళ్ళని పీల్చుకొని నా కోసం ప్రార్థించండి అని చివరిగా చనిపోయాడు. అంటే నేను ఏమనుకుంటానంటే, మా నాన్న చివరి మూమెంట్ లో దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని యొక్క ప్రార్థనని కోరుకున్నాడు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగా నేను చిన్నగా సండే స్కూల్ కు వెళ్తూ రక్షింపబడ్డానండి. నాన్న చనిపోయిన తర్వాత 18 సంవత్సరాలలో నేను బాప్తిస్మ తీసుకోవడం జరిగింది. రాజూర్లో ఇండియా మిషన్ చర్చ్ అండి. ఆ యొక్క చర్చ్ ద్వారా నేను రక్షింపబడ్డాను. ఆ విధంగా రక్షింపబడడం జరిగిందండి. మళ్ళీ ఇప్పుడు 3 అక్కలు రక్షణలోకి ఉన్నారండి. నాగ్పూర్ లో రెండో అక్క నాగ్పూర్ లో ఉంటది. వాళ్ళు పరిచర్య చేస్తా ఉంటున్నారండి. పెద్ద బావ చనిపోయాడు. నడిపెక్క రక్షణ గురించి మీరు ప్రార్థన చేయండి. బావకు దేవుడు అంటే చాలా చాలా అంటే చాలా కోపము. మా ఇంటికి ప్రతిసారి వచ్చినా దేవుని విషయంలో గొడవ పడే వెళ్తాడు. మా ప్రతి మ్యారేజ్లలో గొడవ పెడతా ఉంటున్నాడు. ఆయనకు ప్రార్థన అంటే అస్సలే నచ్చది, చాలా వ్యతిరేకం దేవుడు అంటే. మా నడిపెక్క విషయంలో మీరు అందరూ ప్రార్థించాలని వేడుకొంచున్నాను. ఇది నా సాక్ష్యం అండి. ఎక్సలెంట్, వండర్ఫుల్. దేవుడు నేను దీవించిన గాక. ఒక చిన్న మాట దైవజనురాలకు చెప్పాలని ఒక ఆశ ఏంటంటే, సండే స్కూల్ పరిచయం నిర్లక్ష్యం చేయొద్దు. తప్పకుండా. ఇక్కడ ఇంకా ట్యూషన్ సెంటర్ ఉందండి. ప్రతిరోజు సండే స్కూల్ సండే మళ్ళీ ట్యూషన్ సెంటర్ ఇంకా జరుగుతుందండి. ప్రతిరోజు పిల్లలు వస్తూ ఉంటారండి. మా పాస్టర్ గారికి ఫస్ట్ నుంచే పిల్లల పరిచర్య అంటే చాలా ఇష్టం అండి. నా మ్యారేజ్ తర్వాత మేము
నేను ఎప్పుడు అనుకోలేనండి నేను పాస్టర్ అమ్మని అవుతానని. నేను ఎప్పుడు ప్రార్థించేదాన్ని, యేసయ్య ఒక మంచి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి ఉంటే చాలు అని నేను ప్రార్థించేదాన్ని. దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదించిండంటే నన్ను ఇంత గొప్ప అర్హతని ఇచ్చిండు. మా పాస్టర్ గారు ఫస్ట్ జాబ్ చేసేవారు, కానీ మ్యారేజ్ అయిన 1 వీక్ లోనే రిజైన్ ఇచ్చేసారు. మేము ఫుల్ టైం పరిచర్యలోకి వచ్చాము. పరిచర్యలోకి రావడమే మేము చిల్డ్రన్ మినిస్ట్రీకి వెళ్ళిపోయామండి. హాస్టల్ వార్డెన్ గా వర్క్ చేసాము. తర్వాత ఆ విధంగా ఒక 6 months, ఒక 1 year 2 years చిల్డ్రన్ మినిస్ట్రీలో ఉన్నామండి. తర్వాత ఇక ఫుల్ మినిస్ట్రీకి వచ్చామండి. FMPB ద్వారా మేము పరిచర్య చేసాము. ఇప్పుడు మేము ఇండిపెండెంట్ గా ఉన్నామండి. 3-4 years అవుతుందండి ఇండిపెండెంట్ గా పరిచర్య చేస్తా ఉంటున్నాము. కానీ పిల్లల యొక్క పరిచర్య కంటిన్యూ అవుతుందండి. పిల్లల పరిచర్య మా పాస్టర్ గారికి చాలా ఇష్టము. ఫస్ట్ నుండే పిల్లల పరిచర్య కంటిన్యూగా అవుతా ఉంది. ఇక్కడ ప్రతిరోజు ట్యూషన్ సెంటర్, ప్రతిరోజు పిల్లలు వస్తూ ఉంటారు. సండే స్కూల్ జరుగుతూ ఉంటది. నేను చాలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. అసలు నేను ఏంటి ప్రభువా, నాకు ఇంత గొప్ప అర్హతనిచ్చినావు. నేను ఏ పాటి దాన్ని, నేను ఎంతటి దాన్ని, నేను ఏ రోజు అనుకోలేను పరిచర్యలో వాడబడతా, నేను పరిచర్య చేయగలుగుతాను ఏ రోజు అనుకోలేను. దేవ నన్ను ఇంత గొప్పగా వాడుకుంటున్నావని నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఎక్కడో మహారాష్ట్ర దాన్ని, అసలు తెలంగాణకు మాకు సంబంధమే ఉండదు. కానీ ఇక్కడ నుండి వాళ్ళు రావడము, నన్ను మ్యారేజ్ చేసుకొని రావడం, ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. దేవుని ప్రణాళిక నిజమే. దేవుని ప్రణాళిక మనకు తెలియదు ఏ విధంగా ఉంటుందో. దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. వండర్ఫుల్ మా భారతి, థ్యాంక్ యూ. నిజమే, ప్రతి దైవజనాల్ని కోరేది ఏంటంటే, ఇప్పుడు భారతి గారు ఎట్లా రోజు మరి సండే స్కూల్ కలిగి ఉందో, లేని వాళ్ళు సండే స్కూల్ పరిచర్య మీ మందిరాల్లో ప్రారంభించండి. దేవుడు తప్పకుండా ఈనాటి వాళ్ళు రేపటి పౌరులు అన్నట్టుగా ఈనాటి ఆ సంఘ మరి చిన్న సండే స్కూల్ పిల్లలే రేపటి మీ బలమైన విశ్వాసులు కనుక సండే స్కూల్ పరిచర్యలను నిర్లక్ష్యం చేయకండి. థ్యాంక్ యూ మా శోభ. సిస్టర్, మళ్ళీ పరిచయం కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఈ సమయంలో మన హృదయంలో దేవుని వాక్యం